అయితే విజయవాడ ఎంపీగా మీరు విజయవాడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ మేర ముందుకెళ్తున్నారు? విజయవాడ మనం చూస్తే విజయవాడ ఒకప్పుడు హైదరాబాద్తో చాలా పోటీ పడే నగరంగా ఉండేది. అవును. ఎన్నో పరిశ్రమలు ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినాయి. ఉమ్, ఎందుకంటే ఆ రోజు పాలకుల యొక్క కొన్ని సిద్ధాంతాల వైరుధ్యం వల్ల చూస్తే మొదటి నుంచి కమ్యూనిస్టులు పాలించిన ప్రాంతంగా ఉన్నప్పుడు ఉమ్, చాలామంది పెట్టుబడిదారులు ఈ యొక్క ఉద్యమ దాటిని తట్టుకోలేక ఎంతోమంది పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. ఉమ్, నిజంగా చూస్తే ఒకప్పుడు సినిమా పరిశ్రమకి హెడ్ ఆఫీస్ ఏదైనా ఉందంటే విజయవాడ. ఉమ్, ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీకి హెడ్ ఆఫీస్గా ఉందంటే ఏ కారు ఎక్కడ కొన్నా కూడా ఎక్కడ చిన్న రిపేర్ వచ్చినా కూడా మొత్తం హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు విజయవాడ వచ్చేవాళ్ళు. ఒకప్పుడు పత్రికా రంగానికి ప్రతిదీ కూడా విజయవాడ నుంచి వెళ్ళేది. ఇట్లా ఒక్క రంగం ఏంటి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళిన విజయవాడ కొన్ని కమ్యూనిస్ట్ ప్రభావం అనొచ్చు, ఇంకా రకరకాల ప్రభావాలు. అంతేకాదు అంటే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు నుంచి కూడా ఎంతో కొంత కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల నుంచి విజయవాడ ఇవాళ ఒక వాణిజ్య కేంద్రంగానే వెలుగొందుతుంది పరిశ్రమలు లేక. కాబట్టి పరిశ్రమలు ఉన్నాయి, పరిశ్రమలు కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి ముందు ఒక పెద్ద పరిశ్రమ కనుక ఉండి చుట్టూ ఆన్సిలరీస్ వచ్చి విజయవాడ ఒక నగరం కూడా ఒక విశాఖపట్నం లాగా ఒక హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందింది. సో ఇది వాణిజ్య నగరం కింద వృద్ధి చెందుతుంది. మనం చూస్తే ఇవాళ అత్యధిక ఆదాయం కలిగిన జిల్లాల్లో విశాఖపట్నం తర్వాత విజయవాడ నిలుస్తుంది. దానికి మెయిన్గా సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీయే దానికి ఇంపార్టెన్స్. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినాక 2014-19 ఈ విజయవాడ నగరం కూడా అమరావతిలో ఒక భాగం, క్యాపిటల్ భాగంలో ఒక భాగం అయిపోయిన విజయవాడలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. 14-19లో చాలా కార్యక్రమాలు చేశాం. కానీ 19-24 గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ కూడా మూలబడ్డాయి. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక విజయవాడ మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టాం. ముందుగా విజయవాడ ట్రాఫిక్ సమస్య. విజయవాడ ట్రాఫిక్ అనేది నిరంతరం కూడా చాలా అత్యంత భయంకరమైన ట్రాఫిక్ సమస్య. దాన్ని ఒక క్రమబద్ధీకరణ చేయటానికి ఎన్నో రకాల ప్లాన్లు వేసాం. చూస్తే విజయవాడ చుట్టుపక్కల ఉన్న నేషనల్ హైవేస్ అన్నింటినీ కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ వెస్టర్న్ బైపాస్ ప్రారంభమైంది. ఈ వెస్టర్న్ బైపాస్ వల్ల విజయవాడ ఒక బైపాస్ రావడం జరిగింది. దాన్ని రాగానే చాలా కోర్టులో ఉన్న సమస్యల్ని పరిష్కరించి వెస్టర్న్ బైపాస్ పూర్తయ్యేలాగా, అదేవిధంగా రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా మేము వెస్టర్న్ బైపాస్ని ఓపెన్ చేయడం జరిగింది. రెండవది, ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ సిటీలో రావడానికి సుమారు 1.5 గంటల సమయం పట్టేస్తుంది. కాబట్టి విజయవాడ హైదరాబాద్ రోడ్డుని మేము దాన్ని 8 లైన్ రోడ్డుగా డెవలప్ చేయబోతున్నాం. దాంట్లో ముఖ్యంగా పరిటాల నుంచి వెస్టర్న్ బైపాస్ దాకా సమాంతరమైన ఒక ప్యారలల్ బైపాస్ ఒకటి ఓపెన్ చేయబోతున్నాం. ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ఫ్లైఓవర్ పెట్టబోతున్నాం. అట్లాగే వెస్టర్న్ బైపాస్ నుంచి కనకదుర్గ అమ్మవారి వరకు కూడా ఒక ఫ్లైఓవర్ వేయబోతున్నాం. దీనివల్ల ఇప్పుడు గంటంబావు బట్టే ఈ సమయం వల్ల కూడా ఈ 10-15 నిమిషాల్లో చేరుకునే విధంగా మేము ఆ ఫ్లైఓవర్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పెనంలూరు వరకు కూడా 14 కిలోమీటర్ల ఫ్లైఓవర్ని మేము అడగటం జరిగింది. అది పరిశీలనలో ఉంది. నేషనల్ హైవేస్ మన కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయమని అన్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు దాకా ఫ్లైఓవర్ గత సంవత్సరం నేషనల్ హైవేస్ స్టార్ట్ చేసింది. కానీ మెట్రో వల్ల డబుల్ పిల్లర్స్ వేయాలని చెప్పి అది కొంచెం డిలే జరిగింది. కానీ ఇప్పుడు మెట్రో రూటు వేరేది మారుస్తున్నారు కాబట్టి అది ఫ్రీ అయింది. కాబట్టి నిడమానూరు నుంచి మెడికల్ కాలేజ్ దాకా కూడా మన చంద్రబాబు నాయుడు గారు గట్టిగా సెక్రటరీ ఆఫ్ రోడ్ నేషనల్ హైవేస్ వారిని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దానికి ఏంటంటే మరొకసారి డిపిఆర్ రెడీ చేసి తప్పకుండా ఇవన్నీ కనుక వేస్తే నేషనల్ హైవేస్లో ఉన్న సమస్యలన్నీ తీరి విజయవాడలో ఫ్రీ ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ వెళ్తుంది. దీంట్లో పాటు కొన్ని రైల్వే ఆర్ఓబీలు కూడా కనుక మనం వేస్తే విజయవాడ నగరం కనెక్షన్ అంతా బ్రహ్మాండంగా ఉంటుందని దాదాపు ఒక 6 ఆర్ఓబీలకు కూడా పర్మిషన్ పెడితే 4 టెండర్లు అయినాయి, ఇంకా 2 కూడా కాబోతున్నాయి. ఈ 6 ఆర్ఓబీలు అయితే విజయవాడ ట్రాఫిక్ ఒక సమస్యకి పరిష్కారం రాబోతుంది. అంటే శాశ్వత పరిష్కారం అని అనుకోవచ్చు. 40 సంవత్సరాల విజయవాడ ట్రాఫిక్కి రాబోయే 40 సంవత్సరాలకు కూడా ట్రాఫిక్ అవసరాలకి సరిపడా డెవలప్మెంట్ రాబోతుంది. ఎన్ని నెలలు జరగచ్చు అంటారు? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ క్లియర్ అవే రాబోయే 3 సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేసి మేము ఎలక్షన్కి వెళ్ళబోతాం.